బీ, ఫార్మ్ ఆఫ్ హ్యావ్, ఫార్మ్ ఆఫ్ డూ గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్ గురించి నేర్చుకున్నాం. రెగ్యులర్కి ఇర్రెగ్యులర్కి ఉన్న డిఫరెన్స్, వెర్బ్ కాంజుగేషన్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనే విషయాన్ని నిన్న నేర్చుకున్నాం. అంతేకాదు మిత్రమా, V1, V2, V3 వెర్బ్ ప్లస్ ఐఎన్జి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను, వాటితో ఒక సెంటెన్స్ని ఫామ్ చేసేటప్పుడు ఫైనెట్, నాన్ ఫైనెట్ గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫార్మేషన్ ఆఫ్ టెన్సెస్ చేసినాం. ఫార్మేషన్ ఆఫ్ టెన్సెస్ 12 ఫార్మ్స్ని మనమే ఓన్గా ఫామ్ చేసిన తర్వాత ఆ వెర్బ్స్ని ఏదైనా ఒక వెర్బ్ తీసుకున్నప్పుడు అది యాక్టివా, ప్యాసివా, ప్రెజెంటా, పాస్టా, పెర్ఫెక్టా, కంటిన్యూవసా అనే విషయాన్ని నిన్న మనం చాలా ఈజీగా నేర్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఫండమెంటల్స్లో, బేసిక్స్లో నేర్చుకున్నాం. ఆ తర్వాత V3ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్లో, యాడ్జెక్టివ్తో, అలాగే వెర్బ్ ప్లస్ ఐఎన్జిని నౌన్గా యూజ్ చేయొచ్చు, యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అదే వెర్బ్ ప్లస్ ఐఎన్జిని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చు, నాన్ ఫైనెట్గా యూజ్ చేయొచ్చు. ఈ విషయాలన్నిటినీ నేను మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం టెన్సెస్ అనే టాపిక్లోకి వెళ్తున్నాం. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ టెన్సెస్. ఇంతవరకు మనకి ఒక వెర్బ్ ఫార్మ్ తెలిసింది, దీన్నే వెర్బ్ ఫార్మ్స్ అని పిలుస్తాం. దెర్ ఆర్ 12 ఇన్ నెంబర్. 12 వెర్బ్ ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకోవడానికంటే ముందుగా మిత్రమా ఒక్క విషయాన్ని గమనించండి. ఈ టెన్సెస్ ఎక్కడెక్కడ ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వస్తుంది, దాని వెయిటేజ్ ఎంత అనే విషయాన్ని చూద్దాం. మిత్రమా, అది ఎస్ఎస్సి అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకున్నట్లయితే టైర్ 1లో యూ విల్ హ్యావ్ 6 మార్క్స్ నుండి 8 మార్క్స్ వరకు టైర్ 1లో. మరి అదే టైర్ 2 తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫర్ 10 to 15 మార్క్స్ డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో 6 to 8 మార్క్స్, టైర్ 2లో 10 to 15 మార్క్స్. మరి అదే సిహెచ్ఎస్ఎల్ అయినట్లయితే, ఒకే టైర్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ అయినట్లయితే దేర్ యూ హ్యావ్ అగైన్ 6 to 8 మార్క్స్ ఇన్ టైర్ 1. సో దిస్ ఈస్ ఎస్ఎస్సిలో టెన్సెస్ యొక్క వెయిటేజ్. టైర్ 1లో 6 to 8 మార్క్స్ వస్తాయి, టైర్ 2లో 10 to 15 వస్తాయి. అదే సిహెచ్ఎస్ఎల్ అయితే డైరెక్ట్గా 6 to 8 మార్క్స్ వస్తాయి. మరి ఇదే టెన్సెస్ మరి బ్యాంక్స్ అయినట్లయితే, దట్ మీన్స్ ఐబిపిఎస్ అయినట్లయితే, ఐబిపిఎస్లో వీటి యొక్క రూల్ ఏంటో చూద్దాం. దీన్నే మనం బ్యాంక్స్లోకి తీసుకున్నప్పుడు వీటి యొక్క పాత్ర మనకి ఎర్రర్ లొకేషన్లో బాగా కనపడుతుంది. దీని యొక్క రోల్ మనకి ఫ్రాజల్ రీప్లేస్మెంట్లో బాగా కనపడుతుంది. ఎర్రర్ లొకేషన్ మరియు ఫ్రాజల్ రీప్లేస్మెంట్లో వీటి నుండి ఎర్రర్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇందులో ప్రాపర్గా మనం నేర్చుకున్నప్పుడు ఒకవేళ వాడు ఎర్రర్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, లేదా ఫ్రాజల్ రీప్లేస్మెంట్లో భాగంగా వాడు ఇచ్చినటువంటి సరి అయిన ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎర్రర్ లొకేషన్, ఫ్రాజల్ రీప్లేస్మెంట్లో మాత్రమే కాకుండా ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్లో కూడా ఎవరు ఉపయోగపడతారంటే టెన్సెస్ అనేది ఉపయోగపడుతుంది. బేసికల్గా మనం అనుకున్న ఇంగ్లీష్ గ్రామర్లో వెర్బ్ యొక్క రోల్ బాగా ఎక్కువైనప్పుడు అటువంటి వెర్బ్ ఫార్మ్స్ మనం 12 నేర్చుకుంటున్నప్పుడు ఈ వెర్బ్ ఫార్మ్స్ 12 కూడా మనకి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా దాని యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. ఇది బేసిక్, దీని ద్వారానే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం. కాబట్టి అనేక సందర్భాల్లో మీరు టెన్సెస్ నేర్చుకుని ఉండి ఉంటారు. అయినప్పటికీ మరొకసారి ఈనాటి ఈ క్లాసులో టెన్సెస్ నేర్చుకుందాం, వాటి మీద కొద్దిగా ప్రాక్టీస్ కూడా చేద్దాం. అలాగే మిత్రమా, ఈ క్లాస్ రూమ్, ఈ ఆన్లైన్ టీచింగ్లో మీకు తెలుసు ఈ యొక్క లెసన్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎవరిని ఉద్దేశించి పాఠం చెప్తారు అంటే ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని విషయాలు తెలుసున్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటో లేదు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ తోటో చాలా డౌన్లో ఉన్నటువంటి, చాలా ఇష్టంగా ప్రేమగా మొట్టమొదటిసారిగా నేర్చుకుంటున్న వాళ్ళు, అనేక సందేహాలతో నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో నా క్లాస్ కేవలం ఎవరిని టార్గెట్ చేయబడుతుందంటే
వెల్ ఎడ్యుకేటెడ్ బాగా సబ్జెక్ట్ తెలుసున్న వాళ్ళని కాదు, ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటో లేదు అనేక సందేహాలతో చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నటువంటి పిల్లలను ఉద్దేశించి మాత్రమే ఈ లెక్చర్ జరుగుతుంది. ఎస్, ఎప్పుడైతే వారి కోసం లెసన్ చెప్పడం జరుగుతుందో ఇది అన్ని తరగతుల వారిని అన్ని స్టేజెస్లో అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది. లేదు కేవలం బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో మాట్లాడదాము అంటే ఈ కింద ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు నా స్టూడెంట్ ఈజ్ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్తో, ఇంగ్లీష్ అంటే భయంతో, అనేక సందేహాలతో ఉన్నటువంటి ఒక విద్యార్థికి ఈ లెసన్ చెప్పడం జరుగుతుందన్న విషయం గమనించుకోండి. అందువలనే చాలా నెమ్మదిగా, చాలా పద్ధతిగా, పాయింట్ టు పాయింట్ అతన్ని ఉద్దేశించి మాత్రమే లెసన్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. బికాస్ ఈ ఆన్లైన్ క్లాసెస్లో టార్గెట్ హైయర్ లెవెల్లో పెట్టుకోవడం కుదరదు, లోయర్ లెవెల్లో మాత్రమే చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ వీ షాల్ గో టు ద సబ్జెక్ట్ టెన్సెస్ అనే సబ్జెక్ట్లోకి వెళ్దాం. వన్ బై వన్ ఒక్కొక్క టెన్స్ని తీసుకుందాం. నిన్ననే మనం చూసినాం, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. V1 చూడగానే నీకు అర్థమవుతోంది అది సింపుల్ ప్రెజెంట్ అని. అలాగే V2 చూడగానే నీకు అర్థమవుతోంది అది సింపుల్ పాస్ట్ అని. అలాగే నువ్వు am is or ప్లస్ am is or ప్లస్ వెర్బ్ ప్లస్ ing అప్లై చేసినప్పుడు మిత్రమా నీకు అర్థమైంది am is or అనేది ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ అండి, వెర్బ్ ప్లస్ ing అనేది కంటిన్యూవస్, ప్రెజెంట్ కంటిన్యూవస్ అని అర్థమైంది. అలాగే మరొక ఫార్ములా తీసుకున్నాం మనం, was were ప్లస్ వెర్బ్ ప్లస్ ing అన్నప్పుడు ఎస్ మిత్రమా జార్ వర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ing అనే దాంట్లో యూ షుడ్ నో దట్ was were అనేది పాస్ట్ టెన్స్ అని, వెర్బ్ ప్లస్ ing అనేది కంటిన్యూవస్ అని తెలుసుకోండి. సో దట్ ప్రెజెంట్ కంటిన్యూవస్. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ పాస్ట్ కంటిన్యూవస్. నౌ ఇలాగే మనం మరొకటి చూస్తున్నాం, హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. Have or has indicate present tense. V3 says perfect, that is present perfect. Now we can see had plus V3, that is past perfect. Have or has plus V3 present perfect, had plus V3 past perfect. Now you can understand చాలా వరకు వచ్చినాయి. అలాగే మనం will or shall అప్లై చేసినాం. will or shall తో V1 అప్లై చేసినప్పుడు అది మీరు సింపుల్ ఫ్యూచర్ అని తెలుసుకున్నారు. ఎస్, V1 సింపుల్ ప్రెజెంట్ గా, V2 సింపుల్ పాస్ట్ గా, will or shall ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్ గా చూసాం. am is or ప్లస్ verb ప్లస్ ing ప్రెజెంట్ కంటిన్యూవస్, was were ప్లస్ verb ప్లస్ ing పాస్ట్ కంటిన్యూవస్, have or has ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్, had ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ గా చూసాం. Now we can go with one more thing, that is have or has. ప్రెజెంట్ గా చూస్తాం, బీన్ అప్లై చేసినప్పుడు పర్ఫెక్ట్ అవుతుందని, వెర్బ్ ప్లస్ ing అప్లై చేసినప్పుడు కంటిన్యూవస్ అవుతుందని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అని తెలుసుకున్నాం. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లేస్లో హ్యాడ్ అప్లై చేసినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్ అని, మరి అదే ప్లేస్లో విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ing అనేది ఎస్ మిత్రమా దట్ ఈజ్ అ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూవస్. అలాగే మరొక రెండు టెన్స్లు ఉన్నాయి. ఎస్, విల్ ఆర్ షల్ అప్లై చేసి బి ప్లస్ వెర్బ్ ప్లస్ ing అనుకున్నాం. ఇక్కడ బి మదర్ వన్ ఫ్యూచర్ కంటిన్యూవస్ అయింది. అలాగే విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అప్లై చేసినప్పుడు మిత్రమా దిట్ ఈజ్ అ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూవస్ అండ్ దిస్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. దీస్ ఆర్ ఆల్ 10 మన దగ్గర ఉన్నాయి. ముందుగా మనం ఈ మొత్తం టెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్కి వెళ్దాం. ఐ థింక్ మీ దగ్గర పెన్ పేపర్ ఉందని అనుకుంటున్నాను, దయచేసి ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వన్, నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో అనేక విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకోసమయ్యా అంటే అవన్నీ కూడా ఫ్యూచర్లో నేను మరలా సబ్జెక్ట్ చెప్పబోయేటప్పుడు ఆ క్లారిటీ లేకపోతే, నిన్నటి క్లాసులో ఉన్న క్లారిటీ లేకపోతే ఫ్యూచర్ క్లాసెస్లో ఎక్కడికక్కడ మళ్ళీ ఆ పాయింట్ తెచ్చి చెప్పుకోవాలి. సో నిన్నటి క్లాస్ అనేది ఎస్టర్డేస్ క్లాస్ దట్ ఈజ్ ద రియల్ బేస్మెంట్. అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఫౌండేషన్ బాగుండాలి. కాబట్టి నిన్న చాలా విషయాలు మాట్లాడుకున్నాం క్లాస్ 1లో. సో వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా చూడండి. దాన్ని బేస్ చేసుకుని చాలా విషయాలు మాట్లాడతాను. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాను నేను డే 1కి వస్తూ ఉంటాను. కాబట్టి డే 1 ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీలుంటే పెన్ను పేపర్తో నోట్స్ రాసుకోండి. ఇవాళ డే 2లో దాని యొక్క కంటిన్యూషన్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ద ఫస్ట్ వన్ వచ్చి ఎస్ మిత్రమా
ద ఫస్ట్ వన్ వచ్చి సింపుల్ ప్రెసెంట్. సింపుల్ ప్రెజెంట్ అనేది ఆ యొక్క వెర్బ్ ఫార్ములా ఏంటండి? సింపుల్ ప్రెజెంట్ అనాలంటే వెర్బ్ ఎలా ఉండాలి? వెర్బ్ ఫార్ములా వచ్చి V1. సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు వెర్బ్ ఫార్ములా వచ్చి V1 నిన్న మాట్లాడుకున్నాం. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. దాని యొక్క ప్లస్ SRES గురించి మాట్లాడతాను, నెగిటివ్ ఇంట్రాగేటివ్ గురించి మాట్లాడతాను. ముందుగా ప్లెయిన్గా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ V1 సింపుల్ ప్రెజెంట్. ఎస్, V1 అనేది మదర్ వెర్బ్ అని, రూట్ వెర్బ్ అని, మెయిన్ వెర్బ్ అని మనం మాట్లాడుకున్నాం. V1 యొక్క లక్షణాలు నిన్నే చెప్పుకున్నాం. V1 ఎటువంటిదయ్యా అంటే ఎస్, ఆల్వేస్, ఎల్లప్పుడూ జరిగే విషయాలను V1 ద్వారా చెప్పచ్చు. అటువంటి దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్లో యూస్ చేస్తున్నాం. V1 ద్వారా ఎల్లప్పుడూ జరిగే విషయాలు మాట్లాడుకుందాం. ఆల్వేస్, ఎస్. అంటే మిత్రమా, నువ్వు నిన్న క్లాస్కి వెళ్ళావు, మొన్న కూడా క్లాస్కి పోయినావు, ఈరోజు క్లాస్కి వచ్చావు, రేపు కూడా క్లాస్కి వస్తావు. సో ఇలాగా రెగ్యులర్గా క్లాస్కి వస్తున్నావు కాబట్టి ఈ రెగ్యులర్గా జరిగే విషయాన్ని V1లోనే చెప్పాలి. అంటే V1 తనంత తానుగా చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడూ చేసే పనులు ఏమైనా ఉంటే, ఆల్వేస్ చేసే పనులు ఏమైనా ఉంటే V1తో చెప్పుకో. అర్థం చేసుకోండి దయచేసి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైటింగ్ సంథింగ్. ట్రై టు అండర్స్టాండ్ V1 నీ లైఫ్లో నువ్వు ఎక్కడ యూజ్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు చాలా క్లారిటీతో అర్థం చేసుకుందాం. 1, ఎల్లప్పుడూ చేసే పనులను, ఎస్, ప్రతిరోజు చేసే పనులు అయి ఉండొచ్చు. ఇక్కడ రెగ్యులర్ అనే పదానికి మీకు ఒక విషయం చెప్తాను. రెగ్యులర్ అంటే కేవలం డైలీ కాదు. ఎవ్రీ మంత్ జరిగిన రెగ్యులరే, ఎవ్రీ ఇయర్ జరిగిన రెగ్యులరే, దాన్ని యాన్యువల్లీ అంటాం. లేదు, ఎవ్రీ 5 yearsకి జరిగిన రెగ్యులరే క్వినైన్లీ అంటాం. సో రెగ్యులర్ అంటే ఎవ్రీ సెకండ్కి జరిగిన రెగ్యులరే. ఒక పేషెంట్కి ఒక సిలైన్ పెట్టారు, అది డ్రాప్ 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 పడుతుంది. డ్రాప్కి మధ్య సర్టెన్ టైం ఉంది. అంటే ప్రతి సెకండ్కి ఒక డ్రాప్ పడుతుంది అని అనుకుంటే, సో ప్రతి 5 secondsకి పడుతుంది అనుకుంటే అది కూడా రెగ్యులరే. సో రెగ్యులర్ అంటే కేవలం డైలీ అని మాత్రమే కాదు. అలాగే ఎస్, నువ్వు ఎప్పుడు ఎవరి బర్త్డేకి వెళ్ళినా ఒక బుక్ గిఫ్ట్ ఇస్తావు. సో ప్రతి ఫంక్షన్లో నువ్వు ఇచ్చేది అదే అయినప్పుడు రెగ్యులర్గానే ఇస్తున్నావు. సో బై యాక్షన్ రెగ్యులర్, బై టైం రెగ్యులర్. రెగ్యులర్ అంటే కేవలం డైలీయే మాత్రం కాదు, చాలా విషయాలు అందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎవ్రీ మంత్, ఎవ్రీ ఫోర్ట్నైట్, ఎవ్రీ వీక్, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, ఇవన్నీ కూడా దట్ ఈజ్ రెగ్యులర్లీ అవుతాయి. సో అలా రెగ్యులర్గా జరిగే విషయాలను మనం ఖచ్చితంగా V1తో చెప్పాలి. V1తో చెప్తున్నాము అంటే మనం అక్కడ సింపుల్ ప్రెజెంట్ని అప్లై చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హ్యాబిట్. మాస్టారు, రెగ్యులర్కి హ్యాబిట్కి తేడా ఏంటండి? ఎస్ మిత్రమా, రెగ్యులర్కి హ్యాబిట్కి తేడా ఉంది. ఎస్, అమ్మ ఒకరోజు నీకు కాఫీ ఇచ్చింది, సెకండ్ డే కూడా కాఫీ ఇచ్చింది, థర్డ్ డే కూడా కాఫీ ఇచ్చింది, రెగ్యులర్గా కాఫీ తీసుకుంటున్నావు. ఫోర్త్ డే కాఫీ ఇవ్వలేదు, కానీ యూ హ్యాడ్ ఎ ఫీలింగ్, యూ హ్యాడ్ ఎ మిస్సింగ్ ఫీలింగ్. అరే ఈరోజు ఏదో చేయలేదే నేను అనే ఫీలింగ్ ఉంది. దట్ మీన్స్ ఇప్పుడు ఆ కాఫీ తాగడం అనేది రెగ్యులర్ యాక్ట్లోంచి హ్యాబిట్లోకి పడింది. ఒకరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టావు. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటారు. చదవగా ఒక రోజు న్యూస్ పేపర్ రాకపోతే ఆ రోజు నేను న్యూస్ చదవలేకపోతున్నాను అనుకున్నావు. దట్ ఈజ్ హ్యాబిట్. మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. ఎస్ మిత్రమా, దిస్ ఈజ్ మిస్సింగ్ ఫీలింగ్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ దట్ ఎస్, అమ్మ టీవీ సీరియల్ చూస్తోంది. సాటర్డే వరకు చూసింది, సండే రాలేదు. కానీ సండే ఆ టైంకి ఆవిడలో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, అర్రే ఇవాళ సీరియల్ చూడలేదే అని. అంటే ఆవిడకి ఆ సీరియల్ చూడడం అనేది హ్యాబిట్ అయింది. సో రెగ్యులర్ యాక్ట్ అయినా హ్యాబిట్ అనేది ఏమైందయ్యా, రెగ్యులర్ యాక్టర్ అనేది ఆ విషయంలో నీకు ఏదైనా మిస్సింగ్ ఫీలింగ్ వస్తే హ్యాబిట్ అవుతుంది. పిల్లాడికి స్కూల్కి వెళ్ళడం హ్యాబిట్ అవ్వదు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళడం అనే రెగ్యులర్ యాక్టివిటీయే. ఒకరోజు సెలవు వస్తే ఎంజాయ్ చేస్తాడు, అప్పుడు దాన్ని మనం హ్యాబిట్ అని అనలేం. సో రెగ్యులర్కి హ్యాబిట్కి తేడా అది. సో రెగ్యులర్ యాక్షన్స్ని మనం ఎక్కడ చెప్దాం? సింపుల్ ప్రెజెంట్లో చెప్దాం. ఇప్పుడు హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా ఎక్కడ చెప్దాం? సింపుల్ ప్రెజెంట్. కాబట్టి ఎందుకు చెప్తున్నావు? ఇవన్నీ ఎల్లప్పుడూ జరిగేవి ఎందులో చెప్పాలి? V1లో చెప్పాలి. కాబట్టి ఆల్ దీస్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ ఎందులో ఉంటాయండి? సింపుల్ ప్రెజెంట్, దట్ ఈజ్ V1. నౌ మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళా V1నే చెప్తాను, ఎల్లప్పుడూ జరిగే విషయాలు అని. దాన్నే మనం యూనివర్సల్ ట్రూత్ అని అంటాం. మిత్రమా, నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక క్లాస్లో అడుగున్నా,
బాబు ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్పండి అయ్యా అంటే మొత్తం క్లాస్ మొత్తం 3000 మంది విద్యార్థులు కలిపి ఒకటే మాట చెప్పారు. ఏమని అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇమ్మీడియట్గా నేను ఒక ప్రశ్న అడిగున్నాను వాళ్ళని. అమ్మా మీరందరూ ఒకే కాలేజీలో చదువుకున్నారా, ఒకే స్కూల్లో చదువుకున్నారా, ఒకే ఊళ్ళో చదువుకున్నారా, ఒక చోట నుంచే వచ్చారా అని అడిగితే లేదండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చామండి అన్నారు. మరి అన్ని డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చినప్పుడు మిత్రమా అందరూ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఎందుకు చెప్పారు అంటే కన్సర్న్డ్ టీచర్స్ అందరూ ఆ విద్యార్థులకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏంటయ్యా యూనివర్సల్ ట్రూత్ అనగానే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ చెప్పి ఊరుకుంటున్నారు. బికాస్ ఆ పబ్లిష్ అయిన బుక్ లో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ మాత్రమే ఉంది. నాయనా యూనివర్సల్ ట్రూత్ అనగానే కేవలం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కాదు. వాట్ ఈజ్ యూనివర్సల్? యూనివర్సల్ అంటే విచ్ ఐ నో విచ్ యూ నో. నాకు నీకు తెలిస్తే మనందరికీ తెలుసున్నటువంటి విషయాలే యూనివర్సల్ ట్రూత్ అవుతుంది. చెప్పండి మాస్టర్ ఒకటంటే ఎస్ నేను అంటాను ఇప్పుడు బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. అరే ఏం చెప్పారు మాస్టర్ మాకు తెలియదే అని అనవుగా, నీకు కూడా తెలుసుగా. నీకు తెలుసున్నది నాకు తెలుసున్నది ఏంటయ్యా పక్షులు గాల్లో ఎగురుతాయి అని నీకు నాకు తెలుసున్న విషయం కాబట్టే అది ఏమవుతుందయ్యా యూనివర్సల్ ట్రూత్ అయింది. మరో మాట చెప్తా, ఫిష్ లివ్ ఇన్ వాటర్. వావ్, వాట్ ఏ థింగ్ నోన్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. డోంట్ స్టాప్ దేర్. అక్కడే ఆగిపోకండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ దగ్గర ఆగిపోకండి. కొంచెం ముందుకు రండి. మీకు తెలుసున్న జనరల్ ఇష్యూస్, అందరికీ తెలుసున్న విషయాలు మాట్లాడుకుందాం. అందరికీ తెలుసున్న విషయాలు మాట్లాడుకుంటే వాటినే అంటారు యూనివర్సల్ ట్రూత్ అని. సో ఇప్పుడు అందరికీ తెలుసున్న విషయాలు ఏం మాట్లాడుకున్నాం? ఫిష్ లివ్ ఇన్ వాటర్ అన్నాం, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అన్నాం, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade అంటున్నాం. ఇవన్నీ ఏంటండి రెగ్యులర్గా అందరికీ తెలుసున్న విషయాలే కదా. అందరికీ తెలుసున్న విషయాలను యూనివర్సల్ ట్రూత్, ఎటర్నల్ ట్రూత్ అని అంటారు. వీటిని ఎలా చెప్పాలి? మరి ఎల్లప్పుడూ అలాగే జరుగుతాయి కాబట్టి ఎల్లప్పుడూ జరిగితే ఆల్వేస్ ఏం తీసుకోవాలి? V1 తీసుకోవాలి. చూసారా ఈ 3 విషయాలు మీరు? మరొకటి చూద్దాం. రెగ్యులర్గా అంటే ఎప్పుడూ జరిగేది V1 ఏం చెప్తోంది? ఎప్పుడూ జరిగితే నా దగ్గర రాంది. హ్యాబిట్ ఎప్పుడూ జరిగేది V1. యూనివర్సల్ ట్రూత్ ఎప్పుడూ జరిగేది V1. ఇవన్నీ V1లే. ఓకేనా? సో ఇప్పటికి 3 పాయింట్స్ అయ్యాయి. ముందు ఆ 3 పాయింట్స్ రాద్దాం. యూసేజ్, వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? యూజ్ అని పెడతాను. యూజెస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ఎక్కడ యూజ్ చేయాలట? రెగ్యులర్ యాక్షన్స్. చెప్పుకున్నాం రెగ్యులర్ అంటే ఏంటో. సెకండ్ వన్ habitual actions. Third one universal truth. ఇవన్నిటినీ కూడా ఎక్కడ చెప్తున్నాం మనం? సింపుల్ ప్రెజెంట్. కాదు V1 తో చెప్తున్నాం. V1 ఏమైంది? సింపుల్ ప్రెజెంట్ అయింది. ఎస్, వెర్బ్ని బట్టే అక్కడ యూజ్ చేసే స్టేట్మెంట్స్. ఇక ఎల్లప్పుడూ ఉండే వాటి గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఎల్లప్పుడూ ఏముంటాయి? ఎస్, ఓ పెద్ద ఆయన అన్నాడు స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. మరో పెద్ద ఆయన అన్నాడు డూ ఆర్ డై. ఇంకొక ఆయన అన్నాడు డేర్ టు డ్రీమ్, ట్రై టు అచీవ్. అయ్యా ఈ మాటలు అన్న వారెవరూ లేరండి, ఎవరూ లేరు. కానీ వారు అన్న మాటలు మాత్రం ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటికే కాదు, మరో 200 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాటలు ఉంటాయి. ఎస్, స్వామి వివేకానంద సేస్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్వామి వివేకానంద ఈ రోజు లేరు కానీ ఆయన అన్నమాట ఈ రోజు ఉంది. దానినే కదా మనం కొటేషన్ అంటాం. డూ ఆర్ డై. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్నాడు డూ ఆర్ డై అని. అన్న ఆయన లేడు కానీ అన్న మాట ఈ రోజుకి ఉంది. ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా చెప్పచ్చు డూ ఆర్ డై. ఏదైనా ఒక స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కొటేషన్ వాడుతున్నాం. ఎస్, అవుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ కలాం సేస్ డేర్ టు డ్రీమ్, ట్రై టు అచీవ్. ఆయన లేడు కానీ ఆయన మాటలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే కలకాలం నిలిచి ఉండేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కొటేషన్స్ అంటాం. సో అటువంటి కొటేషన్స్ ఎప్పటికీ నిలిచి ఉంటాయి కాబట్టి వాటిని ఎందులో చెప్పాలయ్యా? సింపుల్ ప్రెజెంట్. ఎందుకు సింపుల్ ప్రెజెంట్ లో చెప్తున్నావు? ఎప్పటికీ అనే పదం కనపడింది. ఆల్వేస్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఎక్కడ చెప్పుకుందాం? సింపుల్ ప్రెజెంట్.
నా ఫోర్త్ వన్ గా తీసుకున్నాను, ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి దేన్ని తీసుకున్నానయ్యా అంటే కోట్స్ తీసుకున్నా ఆర్ కొటేషన్స్. మిత్రమా, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, failures are stepping stones to success, as you sow so you reap, no pains no gains. వీటన్నిటిని ఏమంటారండి? ప్రోవెర్బ్స్ అంటారు. ఎవరు పట్టుకొచ్చారు? నాట్ నోన్. ఎప్పటి నుంచి ఉన్నాయి? నాట్ నోన్. ఎప్పటి వరకు ఉంటాయి? నాట్ నోన్. ఎన్ని కాలాలైనా, బహుశా మా గురువు గారు చెప్పుండొచ్చు ఒక ప్రోవెర్బ్, కానీ అది ఆయన క్రియేట్ చేసింది కాదు, అంతకుముందు ఎవరో ఆయనకి చెప్పింది. మా గురువు గారు లేరు, మా గురువు గారు లేరు, కానీ అది ఇప్పటికీ ఇంకా ఉంది. ఎస్, నా తర్వాత తరంలో కూడా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎప్పటికీ అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అక్కడ వెర్బ్ ఏం వాడాలి? V1 వాడాలి. వేటికి V1 వాడాలయ్యా? ఎస్, ప్రోవెర్బ్స్ కి. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, యాజ్ యూ సో యూ రీప్. ఓకేనా? రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఈ ప్రోవెర్బులన్నీ ఎందులో ఉన్నాయి? సింపుల్ ప్రెజెంట్. ఒక్క ప్రోవెర్బ్ తప్పించి. ఆ ప్రోవెర్బ్ ఏంటో చెప్తా. ఎస్, విజయం అన్నది ఒక్క రోజులో రాదు, నిరంతరము కష్టపడుతూ ఉండాలి. విజయం అన్నది ఒక్క రోజులో రాదు, నిరంతరము కష్టపడుతూ ఉండాలి అని చెప్పడానికి రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే, ఆ ఒక్క ప్రోవెర్బ్ లోనే వాజ్ నాట్ వాడారు. మిగిలిన అన్ని ప్రోవెర్బ్స్ లో కూడా అన్ని ఎందులో ఉంటాయంటే సింపుల్ ప్రెజెంట్, దట్ ఈజ్ V1. కాబట్టి ఫిఫ్త్ వన్ గా నేను తీసుకుంటున్నాను, దట్ ఈజ్ ప్రోవెర్బ్స్. నాయనా, మీరు ఇప్పుడు ఈ యూసేజెస్ అని దేనికోసం నేర్చుకుంటున్నారు? ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మార్కులు సాధించడం కోసం. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మార్కులు సాధించడం కోసం నేర్చుకునేటప్పుడు కావాల్సిన అన్ని విషయాలు మీ ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు 5 యూజెస్ చూశారు. ఫస్ట్ వన్, రెగ్యులర్ యాక్షన్స్ అన్నారు, ఎల్లప్పుడూ జరుగుతాయి కాబట్టి V1. సెకండ్ వన్, హ్యాబిచువల్ యాక్షన్ అన్నారు, ఎల్లప్పుడూ జరుగుతాయి కాబట్టి V1. థర్డ్ వన్, యూనివర్సల్ ట్రూత్ అన్నారు, ఎల్లప్పుడూ జరుగుతుంది కాబట్టి V1. ఫోర్త్ వన్కి వచ్చినప్పుడు కొటేషన్స్ అన్నారు, ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి కాబట్టి V1 అన్నారు. ప్రోవెర్బ్స్ అన్నారు, ఎల్లప్పటికీ నిలిచి ఉంటాయి కాబట్టి V1 అన్నారు. అంటే ఈ ఐదిటిని వాడడానికి గల కారణం V1 కాబట్టి ఈ ఐదిటిని వాడాను. అంటే ఎల్లప్పుడూ జరిగేది ఏదైనా సరే V1 తో చెప్పాలి. ఆ V1 ఎందులో ఉంటుందయ్యా? సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ నుంచి V1కి రాలేదు నేను, V1 నుంచి సింపుల్ ప్రెజెంట్కి వెళ్ళా. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ గురించి మాట్లాడతా. సింపుల్ ప్రెజెంట్ ఏం చెప్పుకోవాలి సింపుల్ ప్రెజెంట్ లో? ఎస్, అది ప్రెజెంట్, అందున సింపుల్ గా ఉండే విషయాలే మాట్లాడుకుందాం. రెండే మాట్లాడదాం. ఫస్ట్ వన్, ఎస్, నువ్వెవరో చెప్పుకోవాలి అంటే ఒక టెన్స్ ఉండాలి కదా. ప్రస్తుతం నువ్వెవరు? ద ప్రెజెంట్ స్టేట్. ఎస్ సార్, ఐఎమ్ ఏ స్టూడెంట్ సార్, దట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్. ప్రస్తుత నీ స్థితిని చెప్పుకోవడానికి ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రెజెంట్. ఎస్, అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రస్తుత స్థితి. ఎస్, హైదరాబాద్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పాస్ట్ స్టేట్, పూర్వపు స్థితి. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత స్థితి. సో ప్రస్తుత స్థితిని చెప్పుకున్నప్పుడు ఏం వాడుకుంటున్నామండి? సింపుల్ ప్రెజెంట్, దట్ ఈజ్ స్టేట్ అని చెప్పడానికి. సో సింపుల్ ప్రెజెంట్ లో ఏం చెప్తామయ్యా? ప్రెజెంట్ స్టేట్, ప్రస్తుత స్థితిని చెప్పడానికి చాలా సింపుల్ గా బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఏ సింగర్, సింపుల్ గా చెప్పుకుందాం. దట్ ఈజ్ ప్రెజెంట్ స్టేట్ చెప్పడానికి ఏం వాడుతున్నాను? దట్ ఈజ్ V1 వాడుతున్నాను, సింపుల్ ప్రెజెంట్. అండ్ లాస్ట్ వన్, ప్రెజెంట్ పొజెషన్, ప్రస్తుతం నువ్వేం కలిగి ఉన్నావు? ఎస్, ఐ హ్యావ్ ఏ మొబైల్, ఇది సింపుల్ ప్రెజెంట్. ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ 13 districts. ఎస్, ప్రస్తుత స్థితి. ఓకే, ప్రస్తుతం ఎన్నుందయా? 13 జిల్లాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ 23 districts. అది పాస్ట్ పొజిషన్. ప్రస్తుత పొజిషన్ అయితే ఏమైందయా? దట్ ఈజ్ హ్యాజ్ 13 districts. సో ఇది కూడా సింపుల్ గానే చెప్దాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వన్, ప్రెజెంట్ పొజిషన్, పొజిషన్ కాదు, పొజెస్, కలిగి ఉండుట. ప్రెజెంట్ పొజిషన్. టోటల్ గా ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 7. ఒక్కసారి చూడండి. సింపుల్ ప్రెజెంట్ అంటే V1 అని,
దీన్ని అప్లై చేయడానికి V1 ఆల్వేస్ అని చెప్తోంది కావున రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్, ఎస్, కొటేషన్స్, ప్రోవెబ్స్, సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ప్రజెంట్లో సింపుల్గా నీ స్థితి, ప్రజెంట్లో సింపుల్గా నువ్వేం కలిగి ఉన్నావో నీ ప్రజెంట్ పొజిషన్ చెప్పడానికి ఎవరున్నారయ్యా? దట్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్. ఎస్ మాస్టారు, ఇక ముందు లైఫ్లో మేము ఈ సందర్భాలలో V1 అప్లై చేస్తామండి. ఇంకా దీని గురించి ఏమైనా ఉందా? ఎస్, ఇంకా దాని గురించి చాలా విషయం ఉంది, ముందుకు వెళ్దాం. అయితే ఒక ఎగ్జామినేషన్లో అది సింపుల్ ప్రెజెంట్ అని నాకు ఎలా తెలుస్తుందండి? ఒక ఎగ్జామినేషన్లో అది సింపుల్ ప్రెజెంట్ అని నాకు ఎలా తెలుస్తుందండి? ఎస్, నౌ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చెప్పు, ఇది ఏ టెన్స్లో ఉందంటారు? తెలియదు. షీ గో టు టెంపుల్ అనే విషయాన్ని బట్టి అది ఏ టెన్స్లో ఉందోనూ చెప్పలేవు. నేను ఆ టెంపుల్ తర్వాత ఎస్టర్డే అనే అడ్వర్బ్ ఇచ్చాను అనుకోండి, ఇది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. టుమారో అని అన్నాను అనుకోండి, ఇది ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది. రెగ్యులర్లీ అన్నాను అనుకోండి, ఇది ప్రజెంట్లోకి వస్తుంది. అంటే షీ గో టు టెంపుల్ అనేది అది ఏ టెన్స్లో ఉందో డిసైడ్ చేయదు. అది ఏ టెన్స్లో ఉందో తెలియాలి అంటే పక్కన ఖచ్చితంగా టైం ఫ్రేజ్ ఉండవలసిందే, ఒక యాడ్వర్బ్ ఉండవలసిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ డైలీ అని అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి రావచ్చు? డైలీ అన్నారు, రోజు జరుగుతుంది, రోజు జరిగితే V1 అప్లై చేయాలని గోస్ అనే దానికి వస్తావు. ఎస్టర్డే అన్నా అనుకోండి, పాస్ట్కి వెళ్తావు. అంటే ఇక్కడ ఏ వెర్బ్ యూజ్ చేయాలో ఆ టైం ఫ్రేజ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో నీకు మార్క్ రావాలి, SSC CGLలో కానీ CHSLలో కానీ ఎక్కడైనా సరే నీకు మార్క్ రావాలి అంటే ముందుగా నీకు ఏం తెలియాలి? టైం ఫ్రేజెస్ తెలియదు. దేనికి రిలేటెడ్గా? సింపుల్ ప్రెజెంట్కి ఉపయోగపడేటువంటి టైం ఫ్రేజెస్ తెలిసినప్పుడు ఆ ఫ్రేజెస్ కనిపించినప్పుడల్లా ఏముండాలి? సింపుల్ ప్రెజెంటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్లూస్ ఏంటో చెప్తా. మీరు క్లూస్ అనుకోవచ్చు లేదా యాడ్వర్బ్స్ అనుకోవచ్చు. నేను క్లూస్గా తీసుకుంటున్నా. ఎస్, ఎప్పుడైనా నీకు యూజువల్లీ అంటే యూజువల్గా జరుగుతుంది, సింపుల్ ప్రెజెంట్. న్యాచురల్లీ, జనరల్లీ, usually, naturally, generally, regularly, daily, every month, every place, every evening, every night, every week, usually, naturally, generally, regularly, daily, every month, every place, always, often, always, often, seldom. Often కి ఆపోజిట్, తరచుగా అనే పదానికి ఆపోజిట్ seldom, నెగిటివ్ వర్డ్. ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఈవినింగ్స్, ఎట్సెట్రా. ఇటువంటివి కనబడుతున్నప్పుడు అది యూజువల్గా జరుగుతోందని, న్యాచురల్గా జరుగుతోందని, జనరల్గా, రెగ్యులర్గా, డైలీ, ఎవ్రీ మంత్, ఎవ్రీ నైట్, ఆల్వేస్, ఆఫెన్, సెల్డమ్, ఇన్ ద మార్నింగ్స్, ఇటువంటి పదాలు కనపడినప్పుడు మిత్రమా నీకు అర్థం అవ్వాలి అది సింపుల్ ప్రెజెంట్ అని. అది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఏం అప్లై చేయాలి? V1 అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి? V1 అప్లై చేయాలి. సో దట్ ఇవి క్లూస్, అవి యూసేజెస్. సో ఎగ్జామినేషన్ నువ్వు వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి కనపడినప్పుడు ఖచ్చితంగా V1 ఉండాలి. IBPS ఎగ్జామినేషన్లో ఆల్వేస్ ఇచ్చినాడు, V1 ఇవ్వలేదు అంటే అది ఎర్రరేగా. IBPS ఎగ్జామినేషన్లో రెగ్యులర్లీ ఇచ్చినాడు కానీ వెర్బ్ V2 ఇచ్చినాడు అంటే మిస్టేకేగా. ఇది బ్యాంకింగ్లో ఎర్రర్లో ఇస్తాడు కాబట్టే మనం సుప్రభాతం అనేటువంటి మన ఎర్రర్ లొకేషన్లో రూల్ నెంబర్ 1 ఏంటయ్యా? యూజువల్లీ, ఆల్వేస్, న్యాచురల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఆల్వేస్, ఆఫెన్, సెల్డమ్, ఇన్ ద మార్నింగ్స్, ఇన్ ద ఈవినింగ్స్ వచ్చినప్పుడు V1 రావాలను. అలా కాకుండా ఇంకేమి ఇచ్చినా
అది ఎర్రరే, అది ఎర్రర్ లొకేషన్. ఇక సిజిఎల్ ఎస్ఎస్సిలోకి సిహెచ్ఎస్ఎల్లోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇందాక నేను ఇచ్చినట్టుగా బ్లాంక్ ఇస్తాడు. చివరున్నటువంటి టైం ఫ్రేజ్ను చూసి ఆ బ్లాంక్లో మనం వెర్బ్ను అప్లై చేయాలి. కాబట్టి మిత్రమా, ఎగ్జామినేషన్లో మార్కులు రావాలి అంటే ఈ పార్ట్ చాలా ముఖ్యం. సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఇందాక మనం నేర్చుకున్న ప్రీవియస్గా మనం నేర్చుకున్నటువంటి ఆ యొక్క ఆ యూజెస్ ఏవైతే ఉన్నాయో అది ముఖ్యం. సబ్జెక్ట్కి యూజెస్, మార్కులకి క్లూస్. ఈ క్లూస్ కనపడినప్పుడు V1 లేకపోవడం తప్పు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్. ఈ క్లూస్ ఉన్నప్పుడు V1 అప్లై చేయాలి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. వన్ మోర్ టైం, ఈ క్లూస్ ఉన్నప్పుడు V1 లేకపోవడం తప్పు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్. ఈ యొక్క క్లూస్ ఉన్నప్పుడు అక్కడ V1 అప్లై చేయాలి, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్. సో దట్ రెండు ఎగ్జామినేషన్స్ లో కూడా ఇది మనకు కనిపించే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎస్, నిన్న నేను మీకు ఒక చిన్న విషయం చెప్పా. నిన్నటి క్లాసులో, ఫస్ట్ క్లాసులో హీ, షీ, ఇట్, రాజు ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బులు ఏమొస్తాయి? వీటిని సింగులర్ అంటాం కాబట్టి అక్కడ వెర్బులుగా ఎవరు రావాలి? అమీజార్ ఉన్నట్లయితే ఈజ్ రావాలి, వజ్వర్ ఉన్నట్లయితే వజ్ రావాలి, హ్యాజ్ ఉన్నట్లయితే హ్యాజ్ రావాలి. ఇక్కడ వెర్బ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా V1 + S రావాలి. నిన్నటి క్లాసులో మీరు నేర్చుకున్నారు. దీన్ని ఎస్ ఫార్ములా అని స్పెషల్గా చెప్పుకోవచ్చు. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, నేను అందులో వచ్చేసింది అది. ఈజ్, వాజ్, హ్యాజ్ అవి సింగులర్ వెర్బులు, ఇవి సింగులర్ సబ్జెక్టులు. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం నిన్న. ఫస్ట్ పర్సన్ నేనేనయ్యా, సెకండ్ పర్సన్ నువ్వయ్యా. ఐ ఫస్ట్ పర్సన్ అయితే యూ సెకండ్ పర్సన్ అయ్యా. నేను నువ్వు కాకపోతే ఎవడో ఉన్నాడయ్యా థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అమీజార్లో ఈజ్ వాడాలి, వజ్వర్లలో వజ్ వాడాలి, హ్యాజ్లలో హ్యాజ్ వాడాలి. వెర్బ్ వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా ఎస్ కానీ ఈఎస్ కానీ అప్లై చేయాలి. సో ఇది ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది? మళ్ళా సింపుల్ ప్రెజెంట్ లో పనిచేస్తుంది. చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఎస్ మిత్రమా, ఎగ్జాంపుల్ నెంబర్ 1. I teach English daily. I teach English daily. ఏ టెన్స్ అది? దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్. ఎందుకని? డైలీ. సో దట్ ఏం అప్లై చేశాను? టీచ్. ఒకవేళ నేను ఇక్కడ టాట్ అప్లై చేస్తే అది ఎర్రర్, ఇది ఎర్రర్ లొకేషన్. అక్కడ టీచే అప్లై చేయాలి, అది ఎస్ఎస్సి. నా ఐ టీచ్ ఇంగ్లీష్ డైలీ. ఇఫ్ ఐ యూజ్ హీ, టీచ్ బికమ్స్ హీ టీచెస్ mathematics, that is maths, regularly. He teaches maths regularly. ఇక్కడ ఏమైంది? టీచర్స్ ఎందుకు వచ్చింది? ఇందాక అనుకున్నాం కదా, నేను కాదు నువ్వు కాదు థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు వాడు సింగులర్ అయినప్పుడు వెర్బ్కి ఏమి రావాలి? ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. వచ్చేసింది. హీ టీచెస్ మ్యాథ్స్ రెగ్యులర్లీ. ఎస్, ఐ టీచ్ ఇంగ్లీష్ డైలీ, హీ టీచెస్ మ్యాథ్స్ రెగ్యులర్లీ. అలా కాదు మాస్టారు, రెండు పాజిటివ్లు అయిపోయి నాకు నెగిటివ్ కావాలి. దీని గురించి నేను మీకు ఫార్మ్స్ ఆఫ్ డూలో చెప్పా. డూ యొక్క రూపాలను నెగిటివ్ సెంటెన్స్కి వాడుకోవచ్చు, ఇంటరాగేటివ్కి వాడుకోవచ్చు అని ఎస్టర్డేస్ క్లాస్, ఫస్ట్ క్లాస్లో. ఇప్పుడు దీనికి నెగిటివ్ కావాలి. నెగిటివ్ కావాలంటే ఏం వాడాలి? నేను డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి. ముందుగా ఐ అప్లై చేస్తా. ఐకి నెగిటివ్. ఐ don't teach. Yes, I don't teach physics. I don't teach physics. I teach English. I don't teach physics. రెండు సింపుల్ ప్రెజెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. అలాగే ఎస్, హీ టీచర్స్ అన్నానుగా డస్ తెచ్చుకుంటా. హీ doesn't, he does not, then doesn't teach, he doesn't teach Hindi. సో రెండు నెగిటివ్లే. ఈ 4 స్టేట్మెంట్లు కూడా ఎందులో ఉన్నాయండి? సింపుల్ ప్రెజెంట్. ఐ టీచ్ ఇంగ్లీష్ డైలీ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ పాజిటివ్. ఐ డోంట్ టీచ్ ఫిజిక్స్ సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్. హీ టీచెస్ మ్యాథ్స్ రెగ్యులర్లీ
దానికి నెగిటివ్ హీ డస్ నాట్ టీచ్ హిందీ. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది. సో ఇప్పుడు మరొకసారి మీకు 3 స్టేట్మెంట్స్ చూపిస్తా. ఎస్, నిన్న ఒక చోట ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నారండి ఎస్టర్డేస్ క్లాస్లో. షీ లైక్స్ మ్యూజిక్, ఇది సింపుల్ ప్రెజెంట్లో తీసుకుందాం అనుకుందాం. షీ లైక్స్ మ్యూజిక్, ఆమెకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దీనికి నెగిటివ్ కావాలి అంటే ఏం చేయాలి? ఎస్, యు ఆర్ రైట్ మిత్రమా. షీ డజంట్ లైక్ మ్యూజిక్, షీ లైక్స్ మ్యూజిక్, షీ డజంట్ లైక్ మ్యూజిక్. ఇప్పుడు దీనికి ఇంట్రాగేటివ్ కావాలంటే డజ్ ని ముందుకు తీసుకురండి. డజ్ షీ లైక్ మ్యూజిక్, డజ్ షీ లైక్ మ్యూజిక్. ఎస్, 3 సింపుల్ ప్రెజెంట్, పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. షీ లైక్స్, షీ డజంట్ లైక్, డజ్ షీ లైక్. పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. వన్ మోర్. You play cricket. Yes. You don't play cricket. You play cricket. You don't play cricket. Do ముందుకు వచ్చినప్పుడు yes మిత్రమా. do you play cricket? Interrogative. నిన్న మీరు బి యొక్క రూపాలు, హావ్ యొక్క రూపాలు, వాటితో ఫార్ములాస్ చాలా నేర్చుకున్నారు. ఈరోజు ఏం నేర్చుకున్నారంటే డూ యొక్క రూపాలు. పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్ చేయాలి అంటే డూ అప్లై చేయాలి లేదా డస్ అప్లై చేయాలి సింపుల్ ప్రెజెంట్లో. దానికి ఇంట్రాగేటివ్ కావాలన్నా డూ కానీ డస్ కానీ అప్లై చేయాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్. Ravi speaks English. Ravi doesn't speak Hindi. Does Ravi speak English? English మాట్లాడతాడా? So that, sorry, does Ravi speak English? Yes. So that ఇది ఫుల్ స్టాప్ అండి, ఇది ఫుల్ స్టాప్. ఓకే, రవి స్పీక్స్ ఇంగ్లీష్, రవి డజంట్ స్పీక్ హిందీ. డస్ రవి స్పీక్ ఇంగ్లీష్? దట్ ఈస్ ఇంట్రాగేటివ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్ కానీ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ కానీ అప్లై చేయాలంటే డూ కానీ డస్ కానీ అప్లై చేస్తున్నాం. డు నాట్లు, డస్ నాట్లు రాబోతున్నాయి ఎక్కడ. ఎస్, వేర్ ఎవర్ యూ యూజ్ నెగిటివ్ ఆర్ ఇంట్రాగేటివ్. ఇది సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో ముందుగా మనం నేర్చుకున్నాం యూజెస్, తర్వాత నేర్చుకున్నాం క్లూస్, ఆ తర్వాత డు నాట్ డస్ నాట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నేర్చుకున్నాం, స్టేట్మెంట్ అప్లై చేయడం నేర్చుకున్నాం. ఒక 5 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, దీని ఆన్సర్ ఏమవుతుందో చూడండి. ఎస్ఎస్సి సిజిఎల్ $100°C. One more example for SSC CGL or CHSL.
ఈ మూడు కూడా ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించింది. రెగ్యులర్లీ ఉంది కాబట్టి అది V1 సింపుల్ ప్రెజెంట్ అయి ఉండాలి, అంటే కమ్ యూజ్ చేయాలి. కానీ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కావున కమ్ అనేటువంటి వెర్బ్ ఎలా మారుతుందయ్యా? కమ్స్ గా మారుతుంది. వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఎస్, ఇది కూడా ఒక జనరల్ సేయింగ్, జనరల్ లా కాబట్టి వాటర్ ని సింగులర్ గా తీసుకుంటాం. సో దట్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఢిల్లీ ఈ దేశానికి రాజధాని అయి ఉన్నది అనేటువంటి ఒక స్థితిని చెప్తోంది, ప్రెసెంట్ స్టేట్ చెప్తోంది. కాబట్టి బి యొక్క మొదటి రూపము ఈజ్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రెసెంట్ లో బ్లాంక్ ఇచ్చి అడిగినప్పుడు అది సిహెచ్ఎస్ఎల్ అయినా సిజిఎల్ అయినా హ్యాపీగా ఇలా అప్లై చేయండి. మరి అదే విధంగా ఫోర్త్ వన్ ఎర్రర్ లొకేషన్ లో ఎలా ఇస్తాడో చూద్దాం. ఇది ఐబిపిఎస్ బ్యాంకింగ్ కి సంబంధించిన బిట్స్ ఇలా ఉంటాయి. షీఈ్ లెర్నింగ్ ఇంగ్లీష్ డైలీ, హీ విల్ రీడ్ ద పేపర్ ఎవ్రీ మార్నింగ్. రెండిట్లో కూడా క్లూస్ ఉన్నాయి. ఇక్కడ డైలీ అనేది ఉంది కావున మిత్రమా అనేక మంది ఈ విధంగా తప్పులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఎర్రరే, గ్రామటికల్ ఎర్రరే. ఎస్, ఇందులో తప్పు డైలీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ అప్లై చేయకూడదు మిత్రమా. సో దట్ ఈజ్ లెర్నింగ్ అనేది ఎర్రర్ అయ్యా. మరి ఆ ప్లేస్ లో ఎవరు రావాలి? ఈజ్ లెర్నింగ్ అనేది ఎర్రర్. షీ లర్న్స్ ఇంగ్లీష్ డైలీ, ప్రతిరోజు నేర్చుకుంటోంది అని. అలాగే ఎవ్రీ మార్నింగ్ చదువుతాడు కాబట్టి హీ విల్ రీడ్ అనేది తప్పు మిత్రమా, విల్ తీసేయండి. ఎస్, హీ రీడ్స్ ద పేపర్ ఎవ్రీ మార్నింగ్, హీ రీడ్స్ ద పేపర్ ఎవ్రీ మార్నింగ్. ఇది ఈ విధంగా ఎక్కడ అడుగుతాడు? బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ లో. ఇంతకు ముందు చూసిన 3 బిట్స్ ఎక్కడ అడుగుతాడు? ఎస్ఎస్సిలో. బై దిస్ సింపుల్ ప్రెజెంట్ ఈజ్ ఓవర్, సింపుల్ ప్రెజెంట్ ఈజ్ ఓవర్. నౌ I am coming to present continuous. Present continuous. Present continuous. ఓకే, ఈ టెన్స్ ఒకసారి చూద్దాం. ఫార్ములాలు చెప్దామా? ఎస్, కంటిన్యూస్ అన్నప్పుడు చెప్పవయ్యా నేను ఏం నేర్చుకున్నావు? వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఉండాలి అన్నావు కదా. ప్రెసెంట్ కంటిన్యూస్ లో వెర్బ్ ప్లస్ ఐఎన్జి అప్లై చేసావు. అది ప్రెసెంట్ అని చెప్పడానికి ఏం కావాలి నీకు? యామ్, ఈజ్, ఆర్. సో యామ్, ఈజ్, ఆర్ చెప్తోంది ప్రెసెంట్ టెన్స్ అని, వెర్బ్ ప్లస్ ఐఎన్జి చెప్తోంది కంటిన్యూస్ అని. ఆ రెండు యాడ్ అయినప్పుడు ఏమైందయ్యా? ప్రెసెంట్ కంటిన్యూస్ అయింది. ఏమైంది? ప్రెసెంట్ కంటిన్యూస్ అయింది. ఏం చెప్పుకోవాలి సార్? అదే అన్నాను నిన్న, ఎవరిని అడగద్దు. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉందని, ప్రెసెంట్ అంటే ప్రస్తుతం అని అమీజార్ చెప్తోంది కాబట్టి ఆ పని ఎప్పుడు జరుగుతూ ఉంటుందయ్యా? ఏ కంటిన్యూస్ యాక్షన్ ఇన్ ద ప్రెసెంట్, ఏ కంటిన్యూస్ యాక్షన్ ఇన్ ద ప్రెసెంట్. నౌ ఐ ఆమ్ టీచింగ్ అండ్ యు ఆర్ లెర్నింగ్. ఐ ఆమ్ టీచింగ్ దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్. నువ్వు నేర్చుకుంటున్నావు, యు ఆర్ లెర్నింగ్, ప్రెసెంట్ కంటిన్యూస్. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, నరేంద్ర మోడీ ఈజ్ రూలింగ్ ద నేషన్. ఇక్కడ ఈజ్ రూలింగ్, ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతున్నప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ లోనే చెప్తాం. ఎస్, ఎవరో వస్తున్నారు, సమ్వన్ ఈజ్ కమింగ్. ఇప్పుడు ఎవరో మన కళ్ళ ముందే జరుగుతోంది కాబట్టి, కళ్ళ ముందే ఎవరో వస్తున్నారు కాబట్టి మనం అక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్తాం. సో ప్రెసెంట్ కంటిన్యూస్ మీన్స్ ఫస్ట్ వన్, ఎస్ మిత్రమా, కంటిన్యూస్ యాక్షన్, continuous action in the present, continuous action in the present. 1 పాయింట్ అయింది. ఇక రెండవది మిత్రమా, ఒక చిన్న విషయం చెప్తాను చూడు. ఆమె రేపు వస్తున్నారు,
షీ విల్ కమ్ టుమారో, దీనిని సింపుల్ ఫ్యూచర్ అంటారు. అయితే ఆమె రావడం ఫిక్స్ అయింది. ఆమె ఎప్పుడు వస్తున్నారయ్యా? రేపు వచ్చేస్తున్నారండి అంటున్నావు. షీ విల్ కమ్ టుమారో, ఈ నియరర్ ఫ్యూచర్ లో జరగబోయే ఈ విషయాన్ని షీ విల్ కమ్ టుమారో అని, లేదా షీఈస్ కమింగ్ టుమారో అని కూడా చెప్పవచ్చు. సో మనం మాట్లాడుకునేటప్పుడు ఫ్యూచర్, భవిష్యత్తు, సమీప భవిష్యత్తులో జరగబోయే ఖచ్చితమైన విషయాలను ప్రజెంట్ కంటిన్యూస్ లో కూడా చెప్తూ ఉంటాం. షీ విల్ కమ్ టుమారో ఎంత కరెక్టో, షీ ఈజ్ కమింగ్ టుమారో కూడా అంతే కరెక్ట్ మిత్రమా. సో దట్ షీ విల్ కమ్ టుమారో లేదా షీ ఈజ్ కమింగ్ టుమారో. దీనికి మూడవది చెప్పండి అన్నప్పుడు అక్కడ షీ విల్ కమ్ టుమారో లేనప్పుడు, షీ ఈజ్ కమింగ్ టుమారో లేనప్పుడు మనం అనుకున్నాం ఏ విషయాన్నైనా చెప్పడానికి నేనున్నానంటూ వచ్చేది V1 ఉంది కదా, షీ కమ్స్ టుమారో అని కూడా చెప్పచ్చు. ఇట్స్ ఎ ఫిక్స్డ్ ప్రోగ్రామ్, షీ కమ్స్ టుమారో. ఎస్, ఇక్కడ ఈ విషయాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో నేర్చుకోవాలి. సో సమీప భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ లో చెప్పచ్చు. ఎస్, వారు హైదరాబాద్ వెళ్తున్నారు లేదా హైదరాబాద్ వెళ్తారు. ఈ ఈవినింగ్ వారు హైదరాబాద్ వెళ్తున్నారు అని చెప్పడానికి దే విల్ గో అని అంటాము, దే షల్ గో ఆర్ దే విల్ గో అని అంటాము. అలాగే వారు వెళ్తున్నారు అని కూడా చెప్పొచ్చు, దే ఆర్ గోయింగ్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ లో రెండోది ఏమైందయ్యా అంటే నియరర్ ఫ్యూచర్ అయింది. నియరర్ ఫ్యూచర్ యాక్షన్ అని కూడా ఎక్కడ చెప్తున్నాను నేను, దట్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. ఎస్, దే ఆర్ కమింగ్ అండి, వారు వస్తున్నారు. దే ఆర్ కమింగ్ అంటే ఇప్పుడు వస్తున్నారని కాదు, వస్తారని అర్థం. కాబట్టి నియరర్ ఫ్యూచర్ యాక్షన్ అని కూడా నేను ఎక్కడ చెప్తున్నాను, ప్రజెంట్ కంటిన్యూస్ లో. ఇక మూడవది, ఎస్ మిత్రమా, నాకు ఎవ్రీడే ది హిందూ పేపర్ చదవడం బాగా అలవాటు. ఎవ్రీడే నేను చెప్తున్నా, ఎవ్రీడే ఐ రీడ్ ద హిందూ. ఎస్, కానీ ఈరోజు హిందూ పేపర్ దొరకలే, కాబట్టి నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతున్నా. ఎస్, ఈ వాక్యాన్ని చెప్పాలి. ఎవ్రీడే ఐ రీడ్ ద హిందూ బట్ టుడే అని ఎప్పుడైతే అన్నానో నా రెగ్యులర్ యాక్షన్లో చేంజ్ వచ్చింది. రెగ్యులర్ యాక్షన్లో చేంజ్ వచ్చినప్పుడు బట్ నౌ ఐ ఆమ్ రీడింగ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఐ ఆమ్ రీడింగ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఆయన ప్రతిరోజు కాఫీ తాగుతారు, కానీ ఈరోజు మిల్క్ తాగుతున్నాడు. ఎలా చెప్పాలి? ఎవ్రీడే హీ డ్రింక్స్ కాఫీ, ఎవ్రీడే హీ డ్రింక్స్ ఎ కప్ ఆఫ్ కాఫీ బట్ టుడే మార్పు వచ్చిందా? రెగ్యులర్ యాక్షన్ లో మార్పు వచ్చిందా? హీ ఈజ్ డ్రింకింగ్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఎస్, ప్రతిరోజు బస్సెస్ ఇలా పోతూ ఉంటాయి, కానీ ఈరోజు పోవడంలా. ఎవ్రీడే ద బస్సెస్ గో ఆన్ దిస్ స్ట్రీట్, ప్రతిరోజు వెళ్తూ ఉంటాయి. బట్ టుడే, కానీ ఈరోజు దే ఆర్ నాట్ గోయింగ్, పోవడం లేదు. అంటే రెగ్యులర్గా మీకున్న హ్యాబిట్కి చేంజ్ వచ్చినప్పుడు ఏ చేంజ్ ఇన్ రెగ్యులర్ యాక్షన్ క్యాన్ బి డినోటెడ్ ఆర్ డిస్క్రైబ్డ్ బై అమీజ్ ఆర్ ప్లస్ వర్ ప్లస్ ఐఎన్జి. అది మనం థర్డ్ వన్ గా తీసుకుందాం. సో థర్డ్ వన్ ఏంటయ్యా అంటే when there is a change in regular action, when there is a change in regular action. సో దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ లో ఇప్పుడు ఎన్ని వచ్చాయి చెప్పండి? 1. ప్రజెంట్ కంటిన్యూస్ అని టెన్సే చెప్తోంది, ఇది ప్రజెంట్ లో కంటిన్యూస్ అని. 2, సమీప భవిష్యత్తులో నియర్ ఫ్యూచర్ లో జరగబోయే విషయాన్ని ప్రజెంట్ కంటిన్యూస్. 3, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వెన్ దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ రెగ్యులర్ యాక్షన్, రెగ్యులర్ యాక్షన్ లో చేంజ్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనము ఎందులో చెప్పచ్చయ్యా? ప్రజెంట్ కంటిన్యూస్ లో. ఎస్, ఎవ్రీడే దే గో టు స్కూల్ బట్ టుడే దే ఆర్ గోయింగ్ టు గ్రౌండ్, ప్లేయింగ్ గ్రౌండ్ కి వెళ్తున్నారు. ఎవ్రీడే దే గో టు స్కూల్ బట్ టుడే దే ఆర్ గోయింగ్ టు ప్లేయింగ్ గ్రౌండ్. దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. ఎన్ని కనిపించాయి మనకి ప్రజెంట్ కంటిన్యూస్ లో? 1, it is a continuous action in the present. 2, it is a nearer future action. 3, when there is a change in regular action. ఈ 3 సందర్భాలలో ప్రజెంట్ కంటిన్యూస్ ని అప్లై చేస్తాం. ఫార్ములా అమీజ్ ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. మరి దీనిని కూడా ఐడెంటిఫై చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? ఎస్ ఉంది. మళ్ళా మనం క్లూస్కి వెళ్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ క్లూస్ బాగా ఉపయోగపడతాయి. ఏంటవి? ఎస్ మిత్రమా, నౌ అన్నాను అంటే ప్రస్తుతము అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్. ఎట్ ప్రెసెంట్ అన్నాను అంటే ప్రస్తుతము అని అర్థం, అది కూడా ప్రెసెంట్ కంటిన్యూసే. ప్రెసెంట్లీ అది కూడా ప్రస్తుతమే. కరెంట్లీ దిస్ ఈజ్ ఆల్సో ప్రస్తుతమే. నవేడేస్ దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా ప్రజెంట్ టెన్సే, ప్రజెంట్ కంటిన్యూసే. ఇది కాకుండా నేను చూడు అన్నా, లుక్, చూడమన్నాను అంటే అక్కడ ఏదో జరుగుతుందని కదా. లుక్ షీఈస్ కమింగ్. లేదు లిజన్ అన్నాను అంటే విను, నేను వినమన్నాను అంటే సమ్వన్ ఈజ్ సింగింగ్. సో లుక్, లిజన్ మొదలైనవి వచ్చినప్పుడు కూడా అది ఏమవుతుందయ్యా, ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే అక్కడ ఏం చూసుకోవాలి క్లోజ్? నౌ, అట్ ప్రజెంట్, ప్రెజెంట్లీ, కరెంట్లీ, నవేడేస్, లుక్, లిజన్ మొదలైనవి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఏ టెన్స్ అవుతుందయ్యా, ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ఫార్ములా అమీజార్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి. ఎస్ మిత్రమా, ఇక్కడతో క్లూస్ అయిపోయాయి, ఇక్కడతో ఫార్ములా హ్యాపీగా ఉంది. చూద్దాం. అదిగో, she dash come now, that means she is coming now. Yes, very good. Now అని ఉంది కాబట్టి ఏం అప్లై చేస్తాం, ఈజ్ కమింగ్. ఇంతకు ముందు నెగటివ్ స్టేట్మెంట్ రైట్ డౌన్ చేయాలి అంటే ఇన్ ద ప్రెసెంట్ టెన్స్ వీ హ్యావ్ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ డూ ఆర్ డస్, బట్ హియర్ ఇట్ ఇస్ నాట్. We can't use and we don't use do or does because we have already one helping verb, that is, so that we can write she is not coming. She is not coming. Here for the negative statement we take the help of is itself, and if I want to write an interrogative sentence, there I use is she coming. So here also for the interrogative statement I have taken the help of is. ఇక్కడ is are అనే హెల్పింగ్ వర్బ్ ఉండగా ఇంకా డూ డస్ రావాల్సిన అవసరం లేదు. సో దే ఆర్ ప్లేయింగ్, నెగటివ్ దే ఆర్ నాట్ ప్లేయింగ్, ఇంట్రాగేటివ్ ఆర్ దే ప్లేయింగ్? ఎస్ దే ఆర్ ప్లేయింగ్. They are playing, present continuous. They are playing, present continuous mitrama. Yes, what is negative for that one? They are not playing. They are playing. Yes mitrama, negative statement, they are not playing. Now I am coming with interrogative, that is, are they playing? They are playing, they are not playing, are they playing? Yes, am is are plus verb plus ing. They are not playing, they are not playing నుంచి are ముందుకు వస్తే ఏమైంది, are they playing అయింది. So that positive, negative, interrogative, we have taken the help of a helping verb am is are. This is about present continuous. అయితే అసలు విషయం ఇప్పుడుంది present continuous లో. ఎస్ మిత్రమా, ఇక్కడ ఒక వెర్బ్ ని ప్లే అనే వెర్బ్ నేను ఎప్పుడు ఆడదాం అనుకుంటే అప్పుడు ఆడుకుంటా, ఆపేద్దామంటే ఆపేస్తా. అంటే ఆ యాక్షన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. తిందాం అనుకున్నాం, ఎప్పుడు తినాలంటే అప్పుడు మొదలు పెట్టచ్చు, ఆపేద్దామంటే మధ్యలో ఆపేద్దాం, కంటిన్యూ చేస్తూ ఉందామంటే కంటిన్యూ చేద్దాం. నేర్చుకుందాం అనుకుంటున్నాం ఇంగ్లీష్, లెర్న్, నువ్వు అనుకుని స్టార్ట్ చేసావు, వద్దంటే ఆపేస్తావు, కావాలంటే ముందుకెళ్తావు, అది నీ ఇష్టం. అంటే ఈ లెర్న్ అనే వెర్బు, ప్లే అనే వెర్బు, ఈట్ అనే వెర్బు, ఈ వెర్బులన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. హ్యాపీగా ప్రెజెంట్ కంటిన్యూస్ అప్లై చేసుకో. ఇప్పుడు నేను ఒక్కొక్క వెర్బ్ చెప్తా, ఈ వెర్బ్ మన చేతుల్లో ఉందా అని విషయం ఆలోచిద్దాం. ద వెర్బ్ ఈజ్ లవ్. ఎస్, ఏం మిత్రమా అనుకుని మొదలు పెట్టగలమా? అయ్యా రేపు ఉదయం చాలా మంచిదండి, చాలా మంచి రోజు, ఆస్పిషియస్ డే, ఉదయం 11 గంటలకు మంచి ముహూర్తం ఉంది, అప్పుడు మొదలు పెడతానంటావా? ఏంటిది? లవ్. నీ చేతుల్లో లేదు. నువ్వు చెప్పగలవా అమ్మ నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తోందో, లేకపోతే నువ్వు మీ అమ్మని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావో? ఎప్పుడు కలిగింది?
ఎప్పుడు ప్రారంభమైంది? నువ్వు నీ దేశాన్ని బాగా ప్రేమిస్తున్నావు కదా, ఎన్నాళ్ళ నుంచండి? సార్ ఐ డోంట్ నో. అది చెప్పి అనుకుని చేసేది కాదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అ ఫీలింగ్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ లైక్ ప్లే, లైక్ స్టార్ట్, లైక్ లెర్న్, లైక్ టీచ్, లైక్ ఈట్, లైక్ డ్రింక్. ఈ వెర్బులన్నీ మనకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు, కానీ ఇది అది చెప్పినట్టుగా మనం వినాలి. ఎస్ మిత్రమా, కాబట్టి ఈ లవ్ అనే వెర్బ్ని నువ్వు కంటిన్యూవస్ టెన్స్లో యూజ్ చేయలేవు. కంటిన్యూవస్ టెన్స్లో యూజ్ చేయలేవు. షీ ఈజ్ లవింగ్ హర్ డాటర్, అబ్సల్యూట్లీ రాంగ్. లవింగ్ ఈజ్ నాట్ అన్ యాక్షన్, ఇట్ ఈస్ అన్ ఎమోషన్, ఇట్ ఈస్ ఎ ఫీలింగ్. షీ లవ్స్ హర్ డాటర్. ఐ ఆమ్ లవింగ్ ఇండియా, రాంగ్. ఐ లవ్ ఇండియా. ఐఎమ్ లవింగ్ ఇండియా ఈజ్ రాంగ్. సో ఈ లవ్ అనే వెర్బ్ వచ్చినప్పుడు దానికి ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూవస్ టెన్స్ అప్లై చేయలేం. లవ్కి అప్లై చేయలేనప్పుడు సేమ్ సినానిమ్ అయినటువంటి లైక్కి అప్లై చేయొచ్చా మాస్టారు? లేదు. నీకు స్వీట్స్ అంటే ఇష్టమేనా? ఎప్పటి నుంచి? తెలియదు సార్. కెన్ యూ స్టాప్ ఇట్? కెనాట్ సార్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్ లైక్. దానికి ఆపోజిట్ తీసుకోండి, హేట్. వాడంటే నాకు చాలా కోపంగా ఉంది. డిస్లైక్ హేట్ ఉన్నాయి. వాడు నా పక్కన కూర్చుని పొడుస్తూనే ఉన్నాడు. రేయ్, ఇప్పుడు నాకు ఖాళీ లేదు, రేపు సాయంకాలం 4 గంటలకు కనపడు, నిన్ను హేట్ చేయాలి అని పోస్ట్ పోన్ చేయగలవా? లేదే. లేదు, అప్పుడెప్పుడో నువ్వంటే నాకు అసహ్యం వచ్చిందిరా, ఒకసారి ఇలా రాని ఇప్పుడు తిట్టగలవా? లేదే. కోపం వస్తే అప్పుడే అవ్వాలయ్యా, హేట్ అంటే అప్పుడే అసహించుకోవాలి తప్ప ఎప్పుడో చేస్తానంటే కుదరదు. కాబట్టి ఇవి పోస్ట్ పోన్ చేసేవి కాదు, ప్రీపోన్ చేసేవి కాదు, ప్రోగ్రామ్ చేసుకుని చేసే పనులు కావు. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు వచ్చే ఫీలింగ్స్, ఎమోషన్స్. కావున లవ్ లైక్, హేట్, డిస్లైక్ మొదలైన వెర్బులను కంటిన్యూవస్ టెన్స్ లో యూజ్ చేయకూడదు అన్నప్పుడు ఎగ్జామినేషన్ లో వాడిస్తున్నాడు. ఎస్, షీ ఈజ్ లవింగ్ హెర్ డాటర్ అనేది ఒక ఎగ్జామినేషన్ లో ఇచ్చిన బిట్. షీ ఈజ్ లవింగ్ హెర్ డాటర్ కాదు, షీ లవ్స్ హెర్ డాటర్. దట్ ఈజ్ ఎర్రర్ లొకేషన్ లో ఇస్తున్నాడు. మీరు ఇప్పుడు కొన్ని వెర్బులు నేర్చుకోబోతున్నారు. అందులో మొదటి 4 నేర్చుకున్నారు. లవ్, లైక్, హేట్, డిస్లైక్. ఇవన్నీ మనం అనుకుంటే పుట్టేవి కాదు, వాటంతటా ఉంటాయి. సో వీటిని మనము హ్యాండిల్ చేయలేం కాబట్టి వాటిని ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ పాస్ట్ కంటిన్యూస్లో కానీ ఏ కంటిన్యూస్లను యూజ్ చేయొద్దు. నౌ వన్ మోర్ వెర్బ్ ఐ యామ్ గోయింగ్. సెకండ్ ఫేజ్ లో బిలాంగ్, బిలీవ్. అయ్యా, నేను ఏదైనా ఒకటి కొనుక్కుంటే ఆ కార్ నాదే, కార్ బిలాంగ్స్ టు మీ. నేను అనలేను కార్ ఈజ్ బిలాంగింగ్ టు మీ అని, అది దారిలో ఉండే అవకాశం లేదు. కార్ నాదంటే నాదే, ఇట్ బిలాంగ్స్ టు మీ. ఈ బుక్ నాది, ఇట్ బిలాంగ్స్ టు మీ. ఇట్ ఈజ్ బిలాంగింగ్ అనే పదాన్ని మనం యూజ్ చేయలేం. సో బిలాంగ్ అనే పదానికి కూడా కంటిన్యూవస్ లేదు. నేను నిన్ను నమ్ముతున్నా, ఐ బిలీవ్ యూ. లేదు, ఈ 10 నిమిషాలు ప్రస్తుతానికి నమ్ముతున్నా, ఐ ఆమ్ బిలీవింగ్ యూ ఉండవదు నాన్న. ఐ బిలీవ్ యూ అంటే ఎస్టర్డే ఐ బిలీవ్డ్ ఇట్, టుమారో ఐ విల్ బిలీవ్ ఇట్, ఫర్ ఎవర్ ఐ బిలీవ్ యూ. నమ్మాను అంటే నమ్మకమే, దీనికి కూడా కంటిన్యూవస్ లేదు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్ లైక్, హేట్, డిస్లైక్, బిలాంగ్, బిలీవ్, హ్యావ్, ఓన్, నో, ఓ, ఈ వెర్బులు వేటికి కూడా కంటిన్యూవస్ ఉండదు. సో ఐ ఆమ్ హ్యావింగ్ ఏ మొబైల్ కాదు, ఐ హ్యావ్ ఏ మొబైల్. అంత తక్కువ టైంలో చెప్పాలి. ఐ ఆమ్ హ్యావింగ్ అంటే ఇప్పుడు ఉంది, రేపు ఉండదనా, ఇంతకుముందు లేదనా? లేదు. ఐ హ్యావ్ ఏ మొబైల్, కరెక్ట్. KNOW, నో గురించి మాట్లాడుకుందాం. తమ్ముడు, నేను అడుగుతున్నాను, 2+2 అంటే ఎంతో తెలుసా నీకు? తెలుసా అని అడిగా, 4 or 5 అని అడగల. 2+2 అంటే ఎంతో తెలుసా అని, ఎస్ సార్ ఐ నో. తెలుసు అని చెప్పడానికి ఎంత టైం పట్టింది నీకు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఎస్, నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ యొక్క 3వ భార్య 2వ కొడుకు పేరు తెలుసా? తెలియదు అని చెప్పడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అంటే నో అనే వెర్బ్ పుట్టేటప్పుడు చచ్చేటప్పుడు దాని బతికెంత? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూస్లో ఎలా పెడతావు? ఐ ఆమ్ నోయింగ్ ఇట్, తెలుస్తూ ఉంది ఉండదు. తెలిస్తే ఐ నో, తెలియకపోతే ఐ డోంట్ నో, రెండే ఉన్నాయి తప్ప ఐ ఆమ్ నోయింగ్ ఇట్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. సో దట్ ఇక్కడ కూడా KNOW, నో అనే వెర్బ్కి ఏముండట్లేదు? కంటిన్యూవస్ టెన్స్ ఉండట్లేదు. లవ్ లైక్, హేట్, డిస్లైక్, బిలాంగ్, బిలీవ్, హ్యావ్, ఓన్. ఓన్ అంటే నా సొంతం, మళ్ళీ దానికి ఓనింగ్ ఉండదు. ఓ అంటే రుణపడి ఉన్నాను, నేను మీకు రుణపడి ఉన్నానండి, ఐ ఓ ఎ లాట్. ఐ ఆమ్ ఓయింగ్ కాదు, ఐ ఓ. సో దట్ ఇప్పటికి 3 అయ్యాయి. 4th వన్, ఫర్గెట్, అండర్స్టాండ్, రిమెంబర్,
ఈ మూడు మైండ్కి సంబంధించింది. మైండ్ నీ కంట్రోల్లో ఉంటుందా? నువ్వు దేన్నైతే మర్చిపోదాం అనుకుంటున్నావో దాన్ని మర్చిపోగలవా? నో. ఏం మర్చిపోయావో నీకు తెలుసా? నో. ఎస్, మనం అనుకున్నది ఏది మనం మర్చిపోలేం. పోనీ గుర్తు చేసుకుందామా? ఎప్పుడో 7th స్టాండర్డ్లో ఫిజిక్స్లో 3వ చాప్టర్ ఏంటో చెప్పగలవా? నువ్వు అనుకున్నదల్లా నీకు గుర్తు వస్తుందా? ఇన్ఫ్యాక్ట్ మనం గుర్తుంచుకుందాం అనుకుంటూనే మర్చిపోతున్నాం. మనం మర్చిపోదాం అనుకున్న ప్రతిదీ గుర్తుంటుంది. ఎస్, అమ్మాయి ఎవరో బ్రేకప్ చెప్పిందనో అబ్బాయి ఎవరో బ్రేకప్ చెప్పిందనో ఇప్పటికీ ఎందుకు గుర్తుంచుకున్నావు? అప్పుడే మర్చిపోయావా? లేదే, గుర్తుంటుంది. ఎస్, నాన్న తిట్టాడు మర్చిపోదాం, టేక్ ఇట్ ఈజీ అనుకున్నావు, అవ్వట్లా, గుర్తుండిపోతాను. చాలా విషయాలు నువ్వు గుర్తుంచుకోకూడదు అనుకున్నా గుర్తుంటున్నాయి. ఏది సరదాగా నీకు నచ్చిన బాగా నచ్చిన విషయం దాన్ని మర్చిపో చూద్దాం. ఫర్గెట్ యువర్ నేమ్, ఫర్గెట్ యువర్ అడ్రస్, ఫర్గెట్ యువర్ మొబైల్ నెంబర్. ఎస్, యూ కెనాట్ ఫర్గెట్. సో ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అనుకుంటారు ఈసారి సరసరి ఈ కీస్ పడిపోకూడదు, ఎక్కడ జాగ్రత్తగా దాచుకోవాలి, అస్తమాటు వెతుక్కోలేకపోతున్నాం, ఈ కీస్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలని బాగా గుర్తుంచుకోవాలని ఒక చోట పెడతారు. బాంచత్ మళ్ళీ దొరికితే ఉంటుంది, మొత్తం మర్చిపోతారు. దేన్నైతే బాగా గుర్తుంచుకుందాం అనుకున్నావో అది మర్చిపోయావు. ఏదైతే మర్చిపోదాం అనుకుంటున్నావో అది హాంటింగ్ ఎవ్రీడే గుర్తు వస్తూనే ఉంది. కాబట్టి నీ చేతిలో మైండ్ లేదు. ఐఎమ్ ఫర్గెటింగ్, మర్చిపోతున్నా అవ్వదు. లేదు, ఐఎమ్ రిమెంబరింగ్, గుర్తు చేసుకున్నా కుదరదు. గుర్తొస్తే ఐ రిమెంబర్, మర్చిపోతే ఐ ఫర్గాట్. మర్చిపోయాను, ఫర్గెట్. గుర్తొచ్చింది, ఐ రిమెంబర్. ఇక మూడోది అండర్స్టాండ్. సార్ చెప్పిందంతా అర్థమైపోతుందా సార్ మీకు? అది అవివేకం అవుతుంది. ఏ మాస్టర్ అయినా నేను చెప్పింది 100% పిల్లలకు అర్థమైపోయిందని అనుకోవడం అమాయకత్వమే. ఎస్, ఒక 60 to 70% లేదా 70 to 80% అర్థమైతే ఆడు అద్భుతమైన టీచర్. పిల్లాడు దాన్ని తన యొక్క ఆలోచనలతో పెనవేసి ఒక ఫైల్ తయారు చేసుకుంటాడు. సో అది వాడి సొంత ఫైల్. దాంట్లో నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉండవచ్చు కాక, కానీ వాడు తన యొక్క మైండ్లో మళ్ళీ దాన్ని తన యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని బట్టి దాన్ని స్టోర్ చేసుకుంటాడు. సో ఎవడు అండర్స్టాండింగ్ వాడిది. బట్ ఐ ఆమ్ అండర్స్టాండింగ్ అండి అని అనలేం. చెప్పండి మాస్టర్ అర్థం చేసుకుంటున్నారు అనలేవు. అర్థమైతే అర్థమైందను, లేదంటే లేదు. సో దట్ ఈ 3 వెర్బులు ఫర్గెట్, అండర్స్టాండ్, రిమెంబర్, ఈ 3 మైండ్కి సంబంధించిన విషయాలు. క్లాసులోనే ఉంటావు కానీ మధ్యలో ఎక్కడెక్కడికో పోతూ ఉంటావు, దాన్నే కోమా అంటూ ఉంటావు. మనం నన్ను చూస్తూనే ఉంటావు కానీ ఇక నీ చెప్పింది నువ్వు వినవు, కాబట్టి యూ డోంట్ అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు పాపం వచ్చావు, అర్థం చేసుకుందామనే వచ్చావు, కొంతే అర్థం అవుతుంది, కొంత అర్థం అవుతుంది. ఫర్గెట్, అండర్స్టాండ్, రిమెంబర్, వీటిని కంటిన్యూస్ టెన్స్లో చెప్పలేం. ఇక టేస్ట్, స్మెల్, 5 senses: see, touch, hear. Taste, smell, see, touch, hear. Taste, smell, see, touch, hear. 5 senses. నాయనా, ఈ 5 నీ చేతుల్లో లేవు. నువ్వు ఒక మంచి మిర్చి తీసుకో, నీ టంగ్కి చెప్పు, నీదేగా టంగ్, చెప్పు నేను మిర్చి తింటున్నాను, ఇది మంచి స్వీట్గా ఉండాలి, హాట్గా ఉండకూడదు, స్పైసీగా ఉండకూడదు అని. వింటుందా నీ టంగ్? వినదు. నువ్వెవరవయ్యా టేస్ట్ చేయడానికి? టంగే టేస్ట్ చేస్తుంది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వేది టేస్ట్ చేయట్లేదు, టేస్ట్ చేసేది టంగ్, అది నీ చేతుల్లో లేదు, నువ్వు చెప్పినట్టుగా వినదు. ఎస్. ఇక రెండవది స్మెల్. నేను బయటకు వెళ్తున్నప్పుడు ఏ స్మెల్ పడితే ఆ స్మెల్ ఇవ్వకండి, ఏదో ఒక స్మెల్ ఇవ్వండి, మంచి స్మెల్ ఇవ్వండి, నాకు జాస్మిన్ స్మెల్ అంటే ఇష్టం, అదే కావాలి అని నీ నాస్ట్రిల్కి చెప్పచ్చుగా. వినదు, తన పని అది చేసుకుపోతుంది. సి, కళ్ళున్నాయిగా, చూస్తూనే ఉంటావు. నువ్వు ఏది పడితే అది చూడకు, నాకు నచ్చిందే చూడు, అన్నీ చూడొద్దంటే ఆగిపోతుంది ఆ కన్ను, దానికి నచ్చింది చూసుకుపోతుంది. ఇంకా టచ్. ఎస్, ఎవరైనా ముట్టుకుంటే తెలియట్లేదు నీకు? లేదండి, ఒక గంట సేపు ఎవరు ముట్టుకున్నా నాకు తెలియదు, ఆపేస్తున్నాను, బ్లాక్ అంటే ఆగిపోతుందా? ఆగదు. హియర్, ఏదొద్దనుకున్నా ఇందాక నుంచి నేను చెప్పిందంతా